హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత కొన్ని రోజులుగా అయితే పల్లవి ప్రశాంత్కి అలానే బర్రెలకి ఇద్దరికి కూడా మ్యారేజ్ అంటూ చాలా అయితే వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఈ వార్తలు అయితే గత 2 రోజుల నుంచి చాలా అయితే వైరల్గా మారాయి అనమాట. అసలు ఏం జరిగింది వీళ్ళిద్దరి మధ్య? రీసెంట్గా అయితే బర్రెలకు కూడా దాని గురించి స్పందించింది అనమాట. అసలు తను ఏ విధంగా స్పందించినది ఒకసారి వీడియో తెలుసుకుందాం. ఈ మధ్య కాలంలో బాగా ఫేమస్ అయిన పర్సన్స్ ఎవరైనా ఉన్నారా అంటే పల్లవి ప్రశాంత్ అలానే బర్రెలకి అని చెప్పొచ్చు. బర్రెలకి అయితే ఈసారి తెలంగాణలో పోటీ చేసి కూడా ఓడిపోయింది స్వల్ప తేడాతో. సో ఈ విషయం పక్కన పెడితే వీళ్ళిద్దరికి మ్యారేజ్ అయిందంటూ చాలా అయితే వార్తలు వస్తున్నాయి. పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ కూడా వాళ్ళ గురించి అయితే ప్రచారం చేయడం జరిగిందనమాట. ఎట్టకేలకు నిన్నైతే బర్రెలకైతే చాలా అయితే ఫైర్ అయిందనమాట. పల్లవి ప్రశాంత్ అనే పర్సన్ ఒక కామన్ మ్యాన్గా బిగ్ బాస్ వరకు వెళ్ళి తను బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ అయ్యాడు అంటే నిజంగా చాలా హ్యాపీ. నేను కూడా సపోర్ట్ చేశాను పల్లవి ప్రశాంత్ అన్నకి. నాకు ఒక అన్నలాగా ఒక బ్రదర్ లాగా ఫీలింగ్ అనమాట. కొంతమంది చెత్త వేస్ట్ ఫెలోస్ ఈ విధంతా క్రియేట్ చేసి వాళ్ళ డబ్బు కోసము లేకపోతే వాళ్ళ వ్యూవర్షిప్ కోసం ఈ విధంగా చేస్తూ ఉన్నారు. రీసెంట్గా తనైతే ఒక ఇంటర్వ్యూలో కూడా ఇచ్చిందనమాట. ఎవరైతే తన ఫేక్ న్యూస్ ఈ విధంగా స్ప్రెడ్ చేస్తున్నాడు ఇన్స్టాగ్రామ్లో అలానే యూట్యూబ్లో, అతను కూడా తీసుకొని వచ్చి బాగా గట్టిగా అయితే వార్నింగ్ ఇచ్చి చాలా అయితే ఏడ్చింది కూడా మన బర్రెలక్క. అదే విషయం తెలియజేస్తూ ఇది కూడా ఒక ఫేకే ఫ్రెండ్స్, ఇది ఈ విధంగా ఎవరు నమ్మకండి. అతను ఒక అన్నలా అంటాడు, ఒక సోదరి అలానే ఒక బ్రదర్ ఏ విధంగా రిలేషన్స్ ఉంటుందో ఆ విధంగా అదంతే తప్ప ఇటువంటి ఫేక్ న్యూస్ ఎవరు నమ్మకండి అంటూ చాలా అయితే ఎమోషనల్ అయిందనమాట. ఓవరాల్గా చెప్పాలంటే బర్రెలక్క ఈసారి కూడా ఎంపీ టికెట్గా నేను తెలంగాణలో పోటీ చేస్తున్నానంటూ ప్రచారం అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటువంటి వార్తలు చేసిన ఇంకా బ్యాడ్ చేయాలని ట్రై చేస్తున్నారు. ప్లీజ్ మీ కాళ్ళు పట్టుకుంటాను, ఇటువంటి ఫేక్ న్యూస్లు ఎప్పుడు క్రియేట్ చేయకండి. నాకు మొత్తం ఫ్యామిలీ మా నాన్న అంటే వేస్ట్ ఫెలో, మా నాన్న నమ్మకండి. మా నాన్న మొత్తం థింక్ చేసి మా పైన నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తూ ఉంటాడు. మేము ఉండేది ఎవరూ లేను, నేను మా అమ్మ మా తమ్ముడు వీళ్ళే, ఇదే మా ప్రపంచము. సో దయచేసి ఇటువంటి బ్యాడ్ కామెంట్స్ పెట్టి నన్ను ఇంకా ఎక్కువ బాధ పెట్టద్దండి అంటూ తనైతే వేడుకుందనమాట. ఈ వీడియో చూసినప్పటి నుండి కొంతమంది అయితే రియలైజ్ అవుతున్నారు, ఓకే ఇదంతా ఫేక్ న్యూస్. సో పల్లవి ప్రశాంత్ కూడా కొంతవరకు రియాక్ట్ అయ్యి ఈ యొక్క వీడియో ఈ యొక్క సిచ్యువేషన్స్పై స్పందిస్తే చాలా బాగుంటుందని అంటూ బర్రెలకి ఫ్యాన్స్ కూడా అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్గా చెప్పాలంటే ఇదంతా ఫేక్ న్యూస్ ఫ్రెండ్స్. ఇక్కడ ఎవరిది కూడా పెళ్లి చేసుకునేదాన్ని స్కోపే లేదనమాట. ఇద్దరు కూడా ఒక బ్రదర్ అండ్ సిస్టర్ లాగా ఉంటాము అని అంటూ వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. ఇందులో ఎటువంటి వాస్తవం లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.